హైడ్రా తరపు న్యాయవాది విచారణకు హాజరు కాకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జన్వాడ ఫామ్ హౌస్ హైడ్రా పరిధిలోకి రాకున్నా పార్టీ చేశారని హైడ్రా తరపు న్యాయవాది వాదించారు. జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతలపై నిబంధనల ప్రకారం నడుచుకుంటామన్నారు. హైడ్రా తరపు న్యాయవాది విచారణకు హాజరు కాకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికే ఫామ్ హౌస్ కేటీఆర్ కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కు సంబంధించి హైడ్రా ఇటీవల కాలంలోనే అక్రమ నిర్మాణాలన్నీ కూడా కూల్చివేస్తుంది. ఇందులో భాగంగా మధ్యాహ్నం 2:30కి వాయిదా వేయడం తోటి వాయిదా అనంతరం విచారణ కూడా కొనసాగించినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. విచారణలో భాగంగా చాలా కీలకమైనటువంటి అంశాలను కూడా అడ్వకేట్ జనరల్ ప్రస్తావన చేశాడు. హైడ్రా ఏర్పాటు జీవో ఏర్పాటుకు కారణాలను కోర్టుకు ఏఏజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ కూడా తన వాదనలు కూడా వినిపించడం జరిగింది. మరోవైపు హైడ్రా ఎప్పటి వరకు ఎన్ని బిల్డింగులకు కూల్చివేసింది అనేటువంటి అంశాన్ని హైకోర్టు సూటిగా క్వశ్చన్ చేసినటువంటి సమయంలో ఆ డాటాను మొత్తం కూడా న్యాయస్థానం ముందు కూడా పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. జీహెచ్ఎంసీతో సమన్వయం చేసుకొని కూల్చివేతలు చేస్తున్నామంటూ కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్ తన వాదనలు వినిపించారు. కూల్చివేతలకు ముందే ఎలాంటి నామ్స్ పాటిస్తున్నారంటూ కూడా హైకోర్టు అడిగినటువంటి సమయంలో నోటీసులు ఇచ్చే కూల్చివేతలు చేపడుతున్నామని ఎవరికి కూడా తెలియకుండా అంటే సమాచారం ఇవ్వకుండా ఎలాంటి కూల్చివేతలు చేయట్లేదు అనేటువంటి అంశాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక హైడ్రాను కూడా ఇందులో పార్టీ చేశారు కాబట్టి హైడ్రా తరపు న్యాయవాది విచారణకు హాజరు కాకపోవడంతో తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జన్వాడ ఫామ్ హౌస్ హైడ్రా పరిధిలో రాకున్నా పార్టీ చేశారంటూ కూడా హైడ్రా తరపు న్యాయవాది తన యొక్క వ్యాఖ్యలు కూడా చెప్పినటువంటి సందర్భం కూడా కనపడింది. అయితే జన్వాడ మున్సిపాలిటీ కిందకు వస్తుందంటూ కూడా మున్సిపాలిటీ కిందకు వస్తుందా లేక పంచాయతీ కింద వస్తుందా అనేటువంటి అంశాలు హైకోర్టు క్వశ్చన్ చేసినటువంటి సమయంలో నార్సింగ్ మున్సిపాలిటీ కిందకు వస్తుందంటూ కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్ తన వాదనలు వినిపించడం జరిగింది. 2014 సెప్టెంబర్ లో ఇది నిర్మాణం చేశామని దీనికి అన్నిటికీ అనుమతులు ఉన్నాయంటూ కూడా పిటిషనర్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించారు. ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి. వాదనల తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.